ఒక చిన్న ఉదాహరణ చెప్తే, రోబో ఉంది. రోబోని ఇప్పుడు ఏఐ ద్వారా రకరకాల రోబోలు వస్తున్నాయి. ఆ రోబోని అన్నీ తయారు చేసి దాన్ని ఆటోమేటిక్గా పనిచేసే విధంగా దాన్ని ఉపయోగించుకుంటూ దాని సెన్సార్ సిస్టమ్ కానీ దాన్ని అంతా కూడా తన యజమాని తన కంట్రోల్లో ఉంచుకోడా. ఆ రోబో కూడా చెప్తుంది, నిన్ను ఎవరు సృష్టించారంటే నా యజమాని అని. ఆ రోబోకి కాళ్ళు చేతులు కదలటం, చూడటం, చూపు అంత అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఆ రోబోకి యజమాని ఉన్నాడు, మరి మనందరికీ కూడా యజమాని లేకుండా ఎలా ఉంటాడు? మనకి ఇంకా రోబో కంటే కూడా అత్యద్భుతంగా మనల్ని సృష్టించినటువంటి ఆ దైవాన్ని తెలుసుకొని ఆయనకి భయపడుతూ మంచి వైపు నడవటమే, మంచి పనులు చేయటమే మానవ జీవిత పరమార్థం. ఎంత చెప్పినా వినకుండా, అర్థమవుతుందా? మనిషి యొక్క స్థితిగతులు, మనిషి యొక్క ఆలోచన, మనిషి యొక్క పరిధి ఎలా ఉంటుందో ఒక్కసారి ఒక మొహమ్మద్ సల్లం గారి కాలంలో ఆయన ఒక హదీస్ని వివరించడం జరిగింది. మానవుల్ని పరీక్షించడానికి మానవ జీవిత స్వభావం, మానవుడి యొక్క స్వభావం, మానవుడి యొక్క బుద్ధి ఎలా ఉంటుంది అంటే ఒక రియల్ స్టోరీ ద్వారా, రియల్ పరీక్ష ద్వారా సమస్త మానవాళికి కనువిప్పు అయ్యేటటువంటి ఒక గొప్ప హదీస్ని మొహమ్మద్ సల్లం గారు తెలియజేయడం జరిగింది. అదేంటిది అనేది ఒకసారి నేను మీ ముందు ఉంచుతాను. ఒక బట్టతలవాడున్నాడు. ఎవరండి? వినాలి జాగ్రత్తగా. ఒక బట్టతలవాడున్నాడు. ఫస్ట్ అయితే బాగా ఎంటుకలు ఉన్నాయి, అవి ఒక్కొక్కటి ఊడిపోయి మొత్తం పలసగా అవుతుంటే యవ్వనంలో ఉన్నాడు. వెంట్రుకలన్నీ ముందు భాగం అంతా ఊడిపోతుంది, మొత్తం బట్టతల వస్తుంది. ఇక బట్టతలు వస్తుంటే బాధపడుతున్నాడు. ఆస్తి పోయినా బాధ లేదు కానీ నాకు ఎంట్రుకలు ఉంటే బాగు అని ఆయన ఎంట్రుకలను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నెత్తి మీద ఆ ఎంట్రుకల్ని ప్రేమిస్తున్నాడు. నాకు ఆస్తి అంత పోయినా బాధ లేదు కానీ నాకు ఎంట్రుకలు బాధని ఏంది మొత్తం అని చెప్పి మనాది పడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి కుష్టి రోగంతో ఉన్నాడు. మొత్తం ఒళ్ళంతా కుష్టి రోగం. ఎవరు దగ్గర అట్లా వాడి కాడికి పోతే ఆ రోగం అంటుకుంటుందని అంటున్నారు ప్రజలు, జనాలు. ఆ భార్య పిల్లలు కూడా దూరం ఉంచారు, ఆ ఎదురుగా ఎక్కడో పడేశారు. ఒక పందిరి లాంటిది, ఒక గుడిసె లాంటిది వేసి దాంట్లో ఉంచారు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, గుడ్డివాడు. అర్థమవుతుందా? ఎవరండి? ఒక బట్టతలవాడు, ఒక కుష్ఠరోగి, ఒక గుడ్డివాడు. ఇలా ముగ్గురిని మానవ జీవితం చూడండి. మనం ఈ ముగ్గురులో ఏ పొజిషన్లో ఉన్నామో లేదా దీనికి దగ్గరగా ఏదన్నా మనం ఆలోచనతో ఉన్నామో జాగ్రత్తగా గమనించండి. అప్పుడు దైవదూతని మానవ ఆకారంలో పంపించాడు ఆ ముగ్గురు దగ్గరికి. ఫస్ట్ బట్టతలవాడి దగ్గరికి వచ్చింది దైవదూత మానవాకారంలో. అయ్యా, నేను ప్రయాణం చేస్తూ వెళ్తున్నాను, నేను దేవుడి దాసుని. అల్లా నాకు గొప్ప వరం ఇచ్చాడు. నేను ఎవరి కోసమైనా ఏదైనా నేను దువా చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నీకేం కావాలో కోరుకొని అయినా నీకు నేను అది అనుగ్రహించమని అల్లాతో దువా చేస్తానని చెప్పాను అన్నాడు. నిజమా అన్నాడు బట్టతల ఆయన. నిజమండి, మీరు కోరుకోండి అని అంటే అప్పుడు వెంటనే మీ కళ్ళ ముందే మీకు నిరూపిస్తానన్నాడు. ఓహో, ఇదేదో బాగానే ఉందని చెప్పి ఆయన ఎమ్మటే ఏం దువా చేశాడంటే, అయ్యా నాకు ఏం వద్దు కానీ నాకు ఈ బట్టతలంటే నాకు మహా చిరాకు పడుతుంది, రేత్రి నిద్ర కూడా పట్టట్లేదు. నాకు ఈ బట్టతల కాకుండా మంచిగా ఎంట్రుకలు వచ్చి అందంగా ఉండాలి, నేను అందంగా ఉండాలి. బట్టతల నాకు ఇష్టం లేదు, ఇవన్నీ ఎంట్రుకలు రావాలి, అవి కోసం ఊడిపోవద్దుగా జీవితకాలం నాకు అని అన్నాడట. అయ్యా, ఇదేనా నీ కోరిక? రైట్, ఇదే నీ కోరిక. ఆ దైవదూత, మానవాకారంలో ఉన్న దైవదూత ఇలాగ నెత్తిమే చేయబెట్టి ఇలా అని, నీకు పూర్తిగా మంచిగా ఎంట్రుకలు రావాలి, నువ్వు అందంగా తయారు కావాలి అని చెప్పి నేను దేవుణ్ణి అల్లాని ప్రార్థిస్తున్నాను, అల్లాతో దువా చేస్తున్నాను అని చెప్పి అలా నెత్తిమే చేయబెట్టి దైవదూత, మానవాకారంలో ఉన్న దైవదూత నెత్తిమే చేయబెట్టి దువా చేస్తుంది. ఆయనకి వెంటనే ఇవన్నీ ఎంట్రుకలు వచ్చేసినాయి. ఆనందానికి హద్దులు లేవు, అస్సలు ఇక ఎగిరి గంతేస్తున్నాడు. ఆహా, ఓహో. ఎందుకంటే ప్రవక్తల కాలంలో చాలా అద్భుతాలు జరిగినాయండి, చాలా మహిమలు చూపించారు వాళ్ళని ప్రవక్తలుగా. ఈనాడు ఇంత టెక్నాలజీ ఉండి అరిచేతిలో సెల్లు ద్వారా ప్రపంచాన్ని చూడగలిగే ఈ మానవులకి ఎంత అర్థమయ్యేలా చెప్పినా కానీ కొంచెం ఆలోచించడానికి అవకాశం ఉంది నెట్ ద్వారా, ఈ యొక్క సైన్స్ ద్వారా. కానీ ఒకప్పుడు ప్రవక్తల కాలంలో ఏ నెట్టు లేదు, ఏ సైన్స్ లేదు. వాళ్ళు ప్రవక్తలు చూపించిన మహిమల ద్వారానే
విశ్వాసాన్ని, దేవుడు ఒక్కడే అనే విశ్వాసాన్ని వాళ్ళందరూ కూడా నమ్మారు, విశ్వసించారు, ప్రవక్తల్ని అనుసరించారు. అయితే వెంటనే వచ్చిన ఇంకా నీకు మరి సరే సంపద కూడా ఇస్తాను, నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టమయ్యా నీకు అని అడిగాడు. అయ్యా నాకు వంటలంటే ఇష్టం అన్నాడట. అర్థమవుతుందా? ఒక చూడు వంటని బహుమానంగా ఇచ్చి, దీనిలో నీకు చాలా వృద్ధి ఉంది, అర్థమవుతుందా, చాలా వృద్ధి ఉంది, నువ్వు దీంతో చాలా మరి వృద్ధి చెందిన తర్వాత సమాజానికి కూడా ఎంతో కొంత మేలు చేయాలి అని చెప్పి ఒక మాట చెప్పి వెళ్ళిపోతాడు. ఇక అతనికి ఆ సూడి వంట ద్వారా చాలా చాలా వంటలు, దొడ్లు వంటలు, గుంపులు వంటలైనవి. అంటే ఇది స్టోరీ. ఇంకా రెండో వ్యక్తి దగ్గరకు వచ్చారు. రెండో వ్యక్తి ఎవరండి? రెండో వ్యక్తి ఎవరు? కుష్ఠరోగి కాడికి వచ్చాడు. అక్కడే గుడిసెలో ఉన్నాడు, మూలుగుతున్నాడు, అనారోగ్యంతో బాధపడుతున్నాడు, హీన స్థితి, సమాజం లేదు, భార్య లేదు, సంసారం లేదు, పిల్లలు లేరు, అందరూ దూరం పడేసేసరికి అతనితోని దగ్గరికి వెళ్ళాడు దైవదూత. అయ్యా నీ బాధ ఏందన్నాడు. నా బాధ ఏంటంటే నాకు ఏమొద్దయ్యా, ఈ రోగంతో నేను అల్లాడిపోతున్నా, నా భార్య పిల్లలు కూడా నాకు దూరం పెట్టారు, బతుకు నరక యాతనగా ఉంది నా బ్రతుకు, దీనంగా ఉంది నా బతుకు, హీనంగా ఉంది నా బతుకు, నాకు ఈ కుష్ఠరోగం పోయే విధంగా అల్లాని దువా చేయయ్యా అంటే, సరే ఓకే. ఆయన అలా మీద చేయబెట్టాడు. ఆ దైవదూత మానవాకారంలో ఉంది. నీ రోగమంతా పోవునుగాక అని నేను అల్లాతో దువా చేస్తున్నానని చెప్పని అన్నాడు. అలాగా చేపెట్టగానే అలాగా దువా చేసి అతని యొక్క సుందరమైన అందమైన శరీరం, ఆ కుష్ఠరోగం అంతా మొత్తం రాలిపోయి, పుండ్లన్నీ రాలిపోయి, సుందరమైనటువంటి చర్మం, అందమైనటువంటి ఆకారం వచ్చేసింది అతనికి. అతని ఆనందానికి హద్దులు లేవు. గంతులేశాడు. ఆహా నేను చాలా అదృష్టవంతుని ఇవ్వాలా, నేను చాలా అదృష్టవంతుని అని అంటున్నాడు. సరే ఓకే, మరి నీకు ఎలాంటి సంపద ఇష్టమయ్యా అని అడిగాడట. ఎలాంటి సంపద ఇష్టమయ్యా అని అంటే, నాకు ఆవులంటే ఇష్టం అన్నాడట. సరే ఒక నిండు చూడు ఆవుని బహుమానంగా ఇచ్చాడు. దీంట్లో చాలా శుభం ఉంది నీకు, జాగ్రత్త, నువ్వు ఎక్కడున్నా దైవానికి భయపడు అని చెప్పి అతనికి బహుమానం ఇచ్చి అక్కడి నుంచి ఇక మూడో వ్యక్తికి అడిగిపోయాడు. మూడో వ్యక్తి ఎవరయ్యా? మూడో వ్యక్తి ఎవరు? గుడ్డి వ్యక్తి. ఆ గుడ్డి వ్యక్తికి అడిగిపోయాడు. ఆ గుడ్డి వ్యక్తికి అడిగిపోయా, ఏంటి నీ బాధ ఏంటి చెప్పాను అన్నాడు. నేను లోకాన్ని చూడాలి, నేను గుడ్డివాడిగా ఉన్నాను, నాకు అంతా అంధకారం అయింది, అర్థమవుతుందా, నాకు కళ్ళు వస్తే చాలు, నేను ఇంకేమీ అడగను దైవాన్ని, అల్లాని నేను ఇంకేం అడగను, కళ్ళు వస్తే చాలు, నాకు కళ్ళు కావాలి. చూసారా గుడ్డి వ్యక్తి బాధ ఏంటో? అతనితోని మీరు ఒకరోజు గడిపి చూడండి. లేదా మీ కళ్ళకి దస్తీ కట్టుకొని, లేదా కండవ కట్టుకొని, ఇవాళ నాకు అల్లా ఇచ్చిన కళ్ళొద్దు, దేవుడు ఇచ్చిన కళ్ళొద్దు, నాకు నేనే సొంతంగా నా పనులన్నీ చేసుకుంటానని చెప్పి మీరు కళ్ళకి గంతలు కట్టుకొని మీరు మీ పనులు చేసుకోలేరు. ఈ కళ్ళు ఈ లోకాన్ని చూసినంతవరకు, ఈ కళ్ళు వెనక ఈ జ్ఞానం, ఈ లోకాన్ని తిప్పేవాడు ఒకడున్నాడు అని నీకు ఆలోచన రాకపోతే నువ్వు కళ్ళున్న గుడ్డివాడివి, నీ జ్ఞాన నేత్రాలు తెరుచుకోలేదు. ఇక్కడ భార్యని మురిసినా చచ్చిపోయాక భార్య ఎమ్మటి రాదు, సంపదని మురిసినా చచ్చిపోయాక సంపద ఎమ్మటి రాదు, పిల్లలని మురిసినా పిల్లలు ఎమ్మటి రారు. అంటే పిల్లలు వద్దు, భార్య వద్దు, సన్యాసం పుచ్చుకోమని చెప్పట్లే నేను. కానీ భార్య ప్రేమతో పాటు, పిల్లల ప్రేమతో పాటు దైవం ఈ ప్రేమనిచ్చాడు, ఆ దైవాన్ని ఎక్కువ ప్రేమించాలి. ఈ భార్య పిల్లలను వదిలేసి, ఈ సంపద వదిలేసి రేపు అల్లా దగ్గరికి నేను పోవాలి, దైవం దగ్గరికి నేను పోవాలి అనేటటువంటి విషయాన్ని నువ్వు మరవద్దు అనేటటువంటి విషయం దాంట్లో ఉంది. అన్ని బాధ్యతలు నిర్వర్తించాలి. నువ్వు భార్య పిల్లల బాధ్యత మీదేసుకొని దైవం యొక్క బాధ్యత నువ్వు మర్చిపోయావు, దైవంతో నీ బంధాన్ని కట్ చేసుకున్నావు, దూరం చేసుకున్నావు. ఆ గుడ్డి వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అయ్యా నేను అల్లాతో దువా చేస్తే ఎలాంటి బాధ అయినా తగ్గిపోద్ది. రైట్ ఓకే, నాకు కళ్ళు ఇస్తే చాలయ్యా, సంబరపడిపోతా, ఆనందపడిపోతా, నేను లోకంలో నేను ఉన్నంతవరకు దైవానికి నేను అల్లాకి కృతజ్ఞతగా ఉంటానని అన్నాడు. అప్పుడు ఇలాగ కళ్ళ మీద చేపెట్టాడు ఆ దైవదూత, మానవాకారంలో ఉన్న దైవదూత ఎలా చేపెట్టాడు, దువా చేశాడు. అల్లా అనుగ్రహంతో ఈరోజు మీరు చూపును పొందుతారు. కళ్ళు చేసినాయి. కళ్ళు వస్తే ఆనందంతోనే అతని ఆనందానికి హద్దులు లేవండి. అర్థమవుతుందా? లేని వస్తువుని, అవసరమైన వస్తువుని జీవితకాలం ఇలానే ఉండాలని బాధ మదన పడుతున్నటువంటి, ఇంకా నాకు ఈ జీవితానికి అలాంటి అనుగ్రహం రాదు అనేటటువంటి ఆలోచనతో ఫిక్స్ అయి ఉన్నటువంటి వ్యక్తికి అలాంటి గొప్ప అనుగ్రహం వస్తే ఎంత ఆనందం ఉంటుందండి, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత ఆశ్చర్యం ఉంటుంది.
అలాంటి ఆనందాన్ని పొంది నేను ఎల్లప్పుడూ దైవానికి కృతజ్ఞతగా ఉంటాను. ఆయన దైవదూత కూడా అదే చెప్పాడు. మరి నీకు ఎలాంటి సంపద ఇష్టమని అడిగాడు. ఎలాంటి సంపద ఇష్టమని అంటే నాకు మేకలంటే ఇష్టం అన్నాడు. ఒక నిండు చూడు మేకని బహుమానంగా ఇచ్చాడు. బహుమానంగా ఇచ్చి చెప్పాడు, దీనిలో నీకు చాలా శుభం ఉంది అని చెప్తే ఇక అక్కడి నుంచి దైవదూత వెళ్ళిపోతుంది, కొంత దూరం పోయి మాయమైపోతుంది. అంటే ఇక ఈ ముగ్గురికి, ఈ ఒంటె ఇచ్చినటువంటి బట్టతల వ్యక్తికి, ఈ కుష్ఠరోగికి ఆవునిచ్చినటువంటి కుష్ఠరోగికి, ఈ మేకనిచ్చినటువంటి గుడ్డి వ్యక్తికి కొన్ని సంవత్సరాల తర్వాత గుంపులైన అవన్నీ కూడా ఇతనికి మేకలు గుంపులు అయిపోయినాయి, అతనికి ఆవులు గుంపులు అయిపోయినాయి, అతనికి ఒంటెలు గుంపులు అయిపోయినాయి. ఇక ఆ సంపద వ్యామోహంలో పడిపోయి ఎలా ఉన్నారు ఏంటి అని అల్లా మళ్ళీ వారిని పరీక్షించదలిచాడు. ఈ పరీక్ష వారికే కాదు, ఈ పరీక్ష మనకి కూడా అనేటటువంటి విషయం ఈ మైక్ ద్వారా అయినటువంటి వారు కానీ, మసీదులో కూర్చున్న వారు కానీ జాగ్రత్తగా ఇది నాకే, ఈ పరీక్ష నాకే అనేటటువంటి విషయం మీరు ఆలోచించేయండి. ఈ పరీక్ష నాకే పెట్టాడు అనేటటువంటి జ్ఞాపకం చేసుకోండి. అప్పుడు దైవదూత మళ్ళీ ఒక వృద్ధుడి ఆకారంలో ఫస్ట్ బట్టతల వ్యక్తి దగ్గరకు వచ్చింది. బట్టతలతో ఉన్నాడా అతను? లేడు. మంచి ఎంట్రుకలో మంచి అందంగా ఉన్నాడు. గుంపులు ఒంటెలు అయిపోయినాయి. ఆ ఒంటెల పనిలో పడిపోయి కుబేరుడైపోయాడు. అతని పేరు మారిమోగిపోతుంది ఆ నగరంలో. ఒక ముసలి వ్యక్తి రూపంలో ఒక వృద్ధుడి ఆకారంలో వచ్చింది దైవదూత. అల్లా యొక్క అనుగ్రహంతో అల్లా పరీక్షించదలిచాడు. వచ్చి ఇలా కర్ర పట్టుకొని ఇలా దగ్గరకు వచ్చి ఇలా అడుగులు వేసుకుంటూ, అయ్యా నేను ఇక్కడి దాకా నా ప్రయాణాన్ని కొనసాగించాను, ఇక్కడి నుంచి నేను కొనసాగించలేను, నేను దేవుడి దయ వల్ల నీ మీదే ఆధారపడ్డాను. ఇక్కడి నుంచి నేను నా గమ్యం చేరాలంటే, నా ఊరు చేరాలంటే, నా ఇంటికి నేను చేరాలంటే నువ్వు నాకు ఎంతో కొంత సాయం చేయాలయ్యా. ధనమన్నా సాయం చేయి, లేకుంటే ఒక ఒంటినన్నా ఇస్తే దాన్ని ఎక్కి నేను మరి నా ఊరు చేరుకుంటాను. నేను ఈ స్థితిలో ఇక నీ సాయం తప్ప నాకు వేరే ఏం లేదు, నువ్వు నాకు కొద్దిగా సాయం చేయాలని ముసలి ఆకారంలో వచ్చి కర్రబట్టుకుని దగ్గరకు వచ్చాడు. ఆ బట్టతల వ్యక్తి మంచి ఇంటికలు అందంగా ఉన్నాడు, కుబేరుడయ్యాడు. కన్ను మిన్ను కానరాటలే. హోయ్ ఎవరైనా నువ్వు అని అంటున్నా. నేను ఒక ముసలివాడిని అయ్యా, నీ సాయం కోసం నీ దగ్గరకు వచ్చాను, కొద్దిగా సాయం చేస్తే ఇన్ని గుంపులు ఉన్నాయి కదా నీకు, ఒక్క ఒంటిని అయ్యా, ఆ ఒంటిని ఎక్కి నేను నా ఊరు పోతాను. హే ఒంటి లేదు, ఒంటి పిల్ల లేదు, ఏమనుకుంటున్నావు? ఎంతో కష్టపడితే కానీ ఏం రాలే. ఒంటి అంటే డెల్లాగుందా నీకు? ఒంటి పిల్ల అంటే డెల్లాగుందా నీకు? ఒంటి లేదేం లేదు, అరకుండా ఎక్కడి నుంచి వెళ్ళిపోనాను. అంటే మళ్ళీ అడుగుతున్నాడా ఆ దైవదూత మానవ ఆకారంలో ఉండి? తెలియదుగా ఈయనకి, ముసలితనంలో ఉన్నాడు, ముసలి వ్యక్తి అనుకుంటున్నాడు. మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఒకప్పుడు నేను నీ దగ్గరకు వచ్చాను, అర్థమవుతుందా? అప్పుడు నువ్వు బట్టతలతో ఉన్నావు, నిరుపేదగా ఉన్నావు, నేనే అయ్యా నీకు దువా చేసినప్పుడు, నేను దువా చేస్తేనే ఇన్ని ఒంటెలు పెరిగినాయ్యా నీకు అంటే ఆ వ్యక్తి అప్పుడు అంటున్నాడు, హే నాకు బట్టతల ఏం లేదు, నాకు పుట్టుకతోనే జుట్టు, మా తాతకి జుట్టు ఉంది, మా నాన్నకు జుట్టు ఉంది, నాకు జుట్టు ఉంది, నాకు బట్టతలే లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, చల్ ఎక్కడి నుంచి పోనాను. అది కాదయ్యా, అయ్యా నాకు గుర్తుందయ్యా అని అంటే, నీకు ఈ ఒంటెలు కోళ్ళు అయ్యా, అప్పుడు ఒక ఒంటిని ఇచ్చానయ్యా నేను అని అన్నాడు. హే మాకు వారసత్వంగా ఉన్నాయి, తాతల కాడ నుంచి దొడ్లు వంటలు, గుంపులు వంటలు ఉన్నాయి, ఈ నగరం అంతా నా పేరు మోగిపోతుంది, చూసుకోపోను, ఎవరినన్ను అడుగుపోను. అయ్యా నువ్వు అబద్ధం చెబితే నీ పూర్వపు స్థితి నీకు వచ్చునుగాక. ఏంటండి? గతం మర్చిపోయినోడు గతం కాడికి పోవాల్సిందే. నీ పూర్వపు స్థితి నీకు వచ్చునుగాక అని శాపం పెట్టాడు. అక్కడి నుంచిగా ఆ కుష్ఠరోగి దగ్గరకు వచ్చాడు. కుష్ఠరోగి దగ్గరకు వచ్చి కర్ర పట్టుకొని ముసలి ఆకారంలో ఉన్నాడు. కర్ర పట్టుకొని వచ్చి నడుచుకుంటూ ఆయాస పడుకుంటూ ఆడుకొచ్చి కూర్చొని అయ్యా నేను ప్రయాణంలో ఉన్నాను, 7 దాకా ఎట్లో ఒకటి వచ్చాను, 7 నుంచి నేను కదలలేను, 7 నుంచి నేను నా ఊరు చేరాలంటే, నా ఇల్లు చేరాలంటే నీ సాయం కావాలి అని చెప్పాను అన్నాడు. ఎవరు ఆ వ్యక్తి? కుష్ఠరోగి. అంతకుముందు ఎక్కడున్నాడు? గుడిసెలో ఉన్నాడు. ఎలా ఉన్నాడు? భార్యతో సంసారం లేదు, పిల్లల దగ్గర లేదు, ఊరు బయట ఒక గుడిసెలో పడేస్తున్నాడు. అలాంటి వ్యక్తి ఇవాళ అందంగా ఉన్నాడు, సుందరంగా ఉన్నాడు, గుంపులు ఆవులు ఎడు చూసినా కానీ మొత్తం ఆయన ఆవులే. ఆ నగరం నిండా వామ్మో మామూలు సంపద కాదు. మనిషికి సంపద వచ్చేసరికి అదే నరం మీద పుండు నడమంత్రపు సీరి అంటారే, ఆ నడమంత్రపు సీరి కూర్చొనిదంట, ఆ నరం మీద పుండు కూర్చొనిదో నిలబడినదంట.
ఇక మిడిచిపడుతున్నాడు. ఈ ముసలాయన వచ్చేసరికి ఎవరు నెట్టుకుని అత్తనమైంది ఆడికి ఇంక ముందుకు ఉత్తనమైంది అడగ ఏంటంటే ఆయన చెప్పాడు, నీ సాయం లేనిది నేను ఆడ నుంచి నా ఊరు పోలేనయ్యా, నా ఇంటికి పోలేనయ్యా అంటే సాయం లేదేం లేదు అని అన్నాడు. సాయం లేదేం లేదని అంటే మళ్ళీ అడుగుతున్నాడు, అయ్యా ఒకప్పుడు నువ్వు కుష్ఠరోగంతో ఉన్నావు, అయ్యా గుడిసెలో పడేశారు నిన్ను, నీ భార్యతో కూడా సంసారం లేదని నాకే చెప్పుకొని ఏడ్చి, అప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు వచ్చిన నాకు గుర్తుంది, ఇప్పుడు ముసలివాడిని అయిపోయానయ్యా, నా దువా వల్లనో ఏమో నీకు దేవుడు అల్లా ఎంత సంపదించాడు, ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఒక్క ఆవునన్నయ్యా దాన్ని నమ్ముకొని ఆ డబ్బులు తీసుకొని నేను ఏదో విధంగా ప్రయాణానికి ఒక గాడిదనో ఒంటినో కట్టించుకొని నా ఊరు పోతా అంటే, ఆవు లేదు, ఆవు దోడలేదు, నేను కుష్ఠరోగంతో ఉన్నానా, ఎవరు చెప్పారు నీకు అసలు మా తాతకాడ నుంచి మాది అందమైన వంశం, మా ఎవరికి రోగం లేదు, మేము అందరం మంచిగా ఉన్నాం, భార్య పిల్లలతో నేను ఎప్పటి నుంచో మంచిగా ఉన్నా, నాకు ఏ రోగం లేదు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, నా పరువు అంతా తిత్తనమైంది, నాకు అవమానం చేత్తనమైంది, నా ఇన్సల్ట్కి మాట్లాడుతున్నమైంది నువ్వు అని చెప్పి ఆ యొక్క వ్యక్తి అంటున్నాడు. అంటే మళ్ళీ ఒక్కసారి ఆలోచించుకో అయ్యా నా దువా వల్లనే నీకు ఈ సంపద ఈ యొక్క రోగం పోయి ఇంత మంచి స్థితిలో ఉన్నావు అంటే, లేదు నేను ఎప్పటి నుంచో మంచిగా ఉన్నా నేను అన్నాడు. నువ్వు అబద్ధం చెబితే నీ పూర్వపు స్థితి నీకు వచ్చునుగాక, ఏంటి నువ్వు అబద్ధం చెబితే నీ పూర్వపు స్థితి నీకు వచ్చునుగాక అని శాపం పెట్టేశాడు దైవదూత అక్కడి నుంచి కర్ర పట్టుకొని. మళ్ళీ ఇక మూడో వ్యక్తి ఎవరు, గుడ్డి వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అయ్యా ముసలాకారంలో వచ్చాడు. ముసలాకారంలో వచ్చి ఏమంటున్నాడు, ఇక్కడ దాకా వచ్చాను, నేను నా ఊరు చేరాలి, నా గమ్యం చేరాలి, ఇంకా చాలా దూరం ఉంది, నేను నీ సాయం పొందలేని ఏడు నుంచి నేను వెళ్ళలేను, దయచేసి ఒక్క మేకని నాకు సాయంగా ఇవ్వండి, అది అమ్ముకొని నేను ప్రయాణానికి ఏదైనా కట్టించుకొని వెళ్తాను. అప్పుడు ఆ మనిషి ఆలోచించాడు. ఆ గుడ్డి వ్యక్తి అంటున్నాడు, ఎవరయ్యా మీరు? అయ్యా ఒకప్పుడు వచ్చారు మీరు, నేను వయసులో ఉండగా వచ్చాను, అప్పుడు నువ్వు గుడ్డివాడిగా ఉన్నావు, నేను దువా చేశాను నీకోసం. కరెక్టే మీరు చెప్పింది కరెక్టే దైవదూత అని అంటున్నాడు. మీకు ఒక్క మేక కాదు, మీకు ఎన్ని కావాలో తీసుకుపోండి, మీకు 10 కావాలో తొలగబండి, మీకు అవసరం ఎంత ఉందో అంత తీసుకుపోండి, నాకు దేవుడు చాలా వృద్ధి చేశాడు ఈ సంపదలో, నాకు కళ్ళు వచ్చాయి, నేను ఇదంతా కూడా నేను అప్పటి నుంచి కూడా దేవుడికి కృతజ్ఞతగా అల్లాకి కృతజ్ఞతగా ఉన్నాను, మీరు తీసుకెళ్ళండి, మీకు ఎన్ని కావాలంటే నేను అడ్డు చెప్పను, మీరు చెప్పింది సత్యం, నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అల్లాకి నేను దాసుడిగానే ఉన్నాను, ఆయనకి భయపడుతూనే ఉన్నాను, మీరు చెప్పింది అక్షరాల సత్యం అన్నాడు. అప్పుడు దైవదూతగా మారిపోయి నీ సంపద ఇంకా వృద్ధవునుగాక అని చెప్పి దువా చేసి అక్కడి నుంచి దైవదూత వెళ్ళిపోతుంది. అర్థమవుతుందండి. ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది? కథ కాదు, ఇది యథార్థమైనటువంటి స్టోరీ. మానవుల స్థితిగతులు అలా ఉంటాయి. బలహీనుడిగా పుట్టాము, పేదవాడిగా ఉన్నాము, అజ్ఞానులుగా ఉన్నాము. ఇవాళ ధనవంతులను చేశాడు, జ్ఞానవంతులను చేశాడు, బలవంతులను చేశాడు. అర్థమవుతుందా? ఎక్కడికి పోయినా 1000 రూపాయలు రోజు తీసుకురాగలుగుతున్నాం అంటే అది మన గొప్పతనం కాదు, అల్లా ఇచ్చిన గొప్పతనం. అల్లా ఇచ్చిన పొద్దు పొడవగానే పోతున్నాం, పొద్దుకోగానే ఇంటికి వచ్చాము, భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నామంటే ఇదంతా పరీక్షా జీవితం. సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఇదంతా అల్లా అనుగ్రహం. ఆయుర ఆరోగ్యాలతో ఉన్నామంటే ఇదంతా అల్లా అనుగ్రహం, ఇదంతా దైవ అనుగ్రహం. కాబట్టి జుమ్మాలే కాదు, ప్రతిరోజు మీరందరూ కూడా మనం అందరం కూడా ఇవాళ ఆయుష్ ఇచ్చినందుకే మీరు 5 సార్లు నమాజ్ చేయాలి. కనీసం మిగతా నమాజులు ఇంట్లో చేసుకున్న ఉదయం నమాజు, సాయంత్రం నమాజు, మసీదుకి రండి, నమాజ్ చేయండి. ఎందుకు అంటే ఇవాళ ఆయుష్ అనేది చూడండి, సాయంత్రం లోపు ఈ 800 కోట్ల జనాభాలో ఎంతమంది యాక్సిడెంట్ రూపంలోనో, హార్ట్ అటాక్ రూపంలోనో, ఇంకేదో రూపంలోనో మరణించి ఉంటారు. అర్థమవుతుందా? మరణించి ఉంటారు. ఆ మరణించిన వాళ్ళ లిస్టులో మన పేరు లేదు, బ్రతికున్న వాళ్ళ లిస్టులో మన పేరుంది. ఇవాళ నైట్ నుంచి మళ్ళీ తెల్లారి రేపు సాయంత్రం వరకు ఎంతమంది మరణించబోతున్నారో. ఒక్కరోజు ఆయుష్ అనేది అర్థమవుతుందా? నీ దగ్గర లక్షలున్నా, నీ దగ్గర వేలున్నా, లక్షలున్నా, కోట్లున్నా, ఒక్కరోజు ఆయుష్ని ఈ భూమండలం మీద అనిల్ అంబానీ కానీ, ఎవరైనా బిల్ గేట్స్ కానీ ఎవ్వరు కూడా కొనలేరు. ఆయుష్ అనేది ఆ దైవం మనకు పెట్టేటటువంటి, ఇచ్చేటటువంటి భిక్ష. ఇది మర్చిపోయి నేను శానాలు బతుకుతాను అని చెప్పి దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అహంకారంతోనే పాపాలు చేయటం అనేది మానవ జాతిలో నువ్వు
ఒక కలుపు మొక్క లాంటి వాడివి, ఒక వ్యర్థ జన్ముడివి. అదే నిన్ను నువ్వు సవరించుకుంటూ దైవానికి భయపడుతూ నీ కుటుంబాన్ని మంచి వైపు నడిపించుకుంటూ సుఖ సంతోషాలతోనే నీ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటూ సమాజానికి ఆదర్శంగా ఉంటే ఎక్కడ ఉన్నా నువ్వు కారణ జన్ముడివి. అర్థమవుతుందా? ఒక మహావృక్షంతోనే నిన్ను పోల్చాడు. ఒక మహావృక్షమే నీ కళ్ళ ముందు పెరిగి ఇలాగ పెద్దగా కొమ్మలు ఇంత గుబురుగా ఎడల్పుకు వచ్చేసి ఒక్క పంట పండిందంటే ఆ వృక్షం యొక్క ఫలాలను ఎంతోమంది తిని ఎంతో ఆనందిస్తారు. ఒక మంచి మనిషి ఒక వృక్షం కంటే గొప్పోడు. నీ ద్వారా నీ కుటుంబానికి అలాంటి మంచి ఫలాలు, మంచి పనులు, మంచి సహాయాలు అందాలి, సమాజానికి మంచి అందాలి. అప్పుడు నువ్వు ఒక మహామనిషివి, ఒక కారణ జన్ముడివి. అలా కాదు పిచ్చి మొక్కలాగా దాన్ని ఏడున్నా కానీ ఎంత తిరిగినా కాయగా ఆయటం లేదు, ఇది పూత బియ్యట్లేదు, ఇంకా పైకి తిరిగి చెడు గాలి వస్తుంది దాని నుంచి అంటే దాన్ని ఏ స్థాయిలో ఉన్న పీకన్నా పారేస్తారు, నరికన్నా కాలబెడతారు. ఒక చెట్టు నుంచే మనకంత ఉదాహరణ మన కళ్ళ ముందు చూపిస్తున్నాడు. కాబట్టి అందరం ఒకటే, అందరి దైవం ఒక్కడే. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితం, చెడు పనులు చేసిన వారికి చెడు ఫలితం ఇవ్వటం, దైవం ఇవ్వటం అనేది తథ్యం. అదే సూరా నేను చదివాను. దాని అర్థం రవ్వంత పాపకార్యం చేసినా దాని యొక్క ఫలితాన్ని శిక్షను అనుభవిస్తాడు, రవ్వంత పుణ్యకార్యం చేసినా దాన్ని పదింతలు చేసి దైవం నీకు అనుగ్రహిస్తాడు అనేది సూరాలో మనకి ఈరోజు ఉన్నటువంటి అర్థం. కాబట్టి అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అందరం ఒకటే, సాయిబులు వేరు, హిందువులు వేరు, మరి క్రైస్తవులు వేరు కాదు, భారతీయులు వేరు, విదేశీయులు వేరు కాదు. అందరూ కూడా తల్లి గర్భం నుంచి బయటికి వచ్చిన వారే, తీసుకొచ్చిన వాడు భూమి మీదకి ఆ దైవమే. ఇది పరీక్షా జీవితం. ఈ బంధాలన్నీ మనకి అనిపిస్తాయి, మరణంతో బంధాలన్నీ పుట్టుక్కున తెగిపోయి మనం దైవం కాడికి వెళ్ళాలి. వెళ్ళేలోపు దైవాన్ని తెలుసుకొని మానవ జీవిత ముక్తిని, విముక్తిని, మానవ జీవిత సాఫల్యాన్ని పొందే అనుగ్రహాన్ని అనుగ్రహించమని అల్లాహ్తో దువా చేస్తున్నాను. వాకిద్దాం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.